అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ 2026 సంవత్సరంలో మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే దేవతలు తిరిగే పూజ గదిలో కొన్ని వస్తువులను పెట్టుకోండి. తద్వారా మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ 2026 సంవత్సరంలో మీ కుటుంబానికి శుభ ఫలితాలు కలగాలంటే పూజ గదిలో పెట్టాల్సిన వస్తువులు ఏమిటి, అలాగే పాటించాల్సిన కొన్ని పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు దక్షిణావృత శంఖం. ఏ ఇంట్లో అయితే దక్షిణావృత శంఖం ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి మీ పూజ గదిలో శంఖం లేకపోతే ఈ 2026 సంవత్సరంలో ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, నరదిష్టి దోషాలు కూడా తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే పూజ గదిలో పెట్టే శంఖాన్ని నేలపైన పెట్టకూడదు. ఒక రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో బియ్యం పోసి దానిపైన శంఖం పెట్టుకోవాలి. ప్రతిరోజు ఆ శంఖంలో నీళ్లు పోసి పెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని మీ ఇల్లంతా చల్లుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు శంఖంలో పాలు పోసి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఇక మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది. ఇక పూజ గదిలో పొరపాటున కూడా 2 దక్షిణావృత శంఖాలు ఉండకూడదు. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా పసుపు కొమ్ములు ఉండాలి. పసుపు గౌరీదేవి స్వరూపం. పూజ గదిలో పసుపు కొమ్ములు ఉంటే మీ జాతకంలో గురుదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారు, అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ 2026 సంవత్సరంలో ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను మూటకట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. వివాహం కాని వారికి వివాహ యోగం, సంతాన ప్రాప్తి, అలాగే వివాహమైన ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ 2026 సంవత్సరంలో డబ్బు బాగా కలిసి రావాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములు, 5 ఎండుమిరపకాయలు, కొంచెం కళ్ళుప్పు, ఈ 3 వస్తువులను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక ఈ 2026 సంవత్సరం అంతా మీ ఇంటికి విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేసేవారు మీ గల్లా పెట్టెలో 2 పసుపు కొమ్ములు పెట్టుకోండి. విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. ఇక భయంకరమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు కొమ్మును నల్లటి దారానికి కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంటికి ఉన్న నరదిష్టి బాధలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే రాత్రిపూట పీడకలలు వచ్చేవారు మీ దిండు కింద పసుపు కొమ్ము పెట్టుకొని నిద్రపోండి. ఎలాంటి పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఏకాక్షి కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి. సాధారణంగా కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి, కానీ ఏకాక్షి కొబ్బరికాయకు మాత్రం చాలా అరుదుగా ఒక కన్ను మాత్రమే ఉంటుంది. ఏకాక్షి కొబ్బరికాయ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమట. కాబట్టి మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం పైన ఏకాక్షి కొబ్బరికాయను పెట్టుకుంటే డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తుందని, ఇక మీ ఇల్లంతా డబ్బుతోనే నిండిపోతుందని, మీ ఇంటికి అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న ఏకాక్షి కొబ్బరికాయను ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇక మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఉన్న పలంగా ధనవంతులు అవ్వాలంటే ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక చిన్న గోమాత విగ్రహం ఉండాలి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. కాబట్టి ఒక్క గోమాతను పూజిస్తే 33 కోట్ల మంది దేవతలను పూజించినట్టే. ఈ 2026 సంవత్సరం మీకు బాగా కలిసి రావాలంటే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతినిత్యం గోమాతను పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. విపరీతమైన ధనప్రాప్తి కోసం వెండితో చేసిన గోమాత విగ్రహాన్ని కానీ, రాగితో చేసిన గోమాత విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి. విశేషంగా ప్రతి శుక్రవారం నాడు గోమాత విగ్రహానికి పసుపు కుంకుమలతో అర్చన చేయండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఇక మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు వరిస్తాయి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి సమర్పించే నైవేద్యంతో పాటుగా గోమాత విగ్రహం ముందు కూడా ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. తద్వారా ముక్కోటి దేవతలకు నైవేద్యం పెట్టినంత పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం నాడు మీ పూజ గదిలో ఉన్న గోమాత విగ్రహానికి ఎర్రటి పుష్పాలు పెట్టి పూజ చేయండి.
ఇక మీ అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోయి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా గోమాత విగ్రహాన్ని కానీ గోమాత ఫోటోని కానీ చూస్తే ఇక మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా అక్షింతలు ఉండాలి. పూజ గదిలో ఏవైనా పొరపాట్లు జరిగినా, పూజలో ఏదైనా వస్తువు తక్కువైనా దేవునికి అక్షింతలు సమర్పిస్తే చాలు, మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరగాలంటే ఒక చిన్న వెండి గిన్నెలో కానీ రాగి గిన్నెలో కానీ అక్షింతలు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో దేవుని దగ్గర పెట్టిన అక్షింతలను ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో పెట్టుకుంటే ఇక మీ ఇంటికి వద్దన్నా సరే డబ్బు వచ్చి చేరుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న కొన్ని అక్షింతలను మీ పర్సులో పెట్టుకోండి. మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే పూజ గదిలో గోమతి చక్రాలు పెట్టుకోండి. గోమతి నదిలో లభించే ఈ చక్రాలను గోమతి చక్రాలు అని అంటారు. ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. కాబట్టి 11 గోమతి చక్రాలను మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద స్థిరంగా ఉంటుంది. అలాగే ఇంటి పునాదులు వేసేటప్పుడు మీ ఇంటి ఆగ్నేయ మూలన 11 గోమతి చక్రాలను పాతి పెడితే ఇక ఆ ఇంటికి ఎన్నటికీ వాస్తుదోషం ఉండదు. అలాగే పూజ గదిలో తప్పకుండా ఉండాల్సిన మరొక వస్తువు నెమలి ఈక. నెమలి ఈకలో నవగ్రహాల రంగులు ఉంటాయి. కాబట్టి మీ పూజ గదిలో నెమలి ఈక పెట్టుకుంటే జాతకంలో ఉండే గ్రహ దోషాలు, రాహుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. పూజ గదిలో 3 నెమలి ఈకలు పెడితే ధనపరంగా బాగా వృద్ధి చెందుతారు. ఇక చదువుకునే విద్యార్థులు పుస్తకాల్లో నెమలి ఈక పెట్టుకుంటే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు 2 నెమలి ఈకలను జంటగా పెట్టి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక ఈ 2026 సంవత్సరం అంతా మీ ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదవండి. అలాగే ఎర్రటి గులాబీ పూలతో ప్రతినిత్యం లక్ష్మీదేవిని పూజించండి. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందే ఇంటి గుమ్మం బయట బియ్య పిండితో ముగ్గు వేయండి. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు వేస్తే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. లక్ష్మీ స్వరూపమైన ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు, చెత్తబుట్టలు ఉండకూడదు. ధనానికి అధిపతి కుబేరుడు. కాబట్టి మీ ఇంటి సంపద నిలకడగా ఉండాలంటే మీ పూజ గది ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకోండి. ప్రతి శుక్రవారం కుబేర యంత్రానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే ఇక మీ ఇంటికి అఖండ కుబేర యోగం పడుతుంది. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి రావాలంటే ప్రతి ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా గంగా జలం ఉండాలి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది. కాబట్టి మీకున్న సమస్యలను బట్టి ఈ వీడియోలో చెప్పిన వస్తువులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.